మరి 60వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 620వ పేజీ, పాత నిబంధనలో 620వ పేజీ మొదటి వచనాన్ని మనం చదువుకుందాం అందరం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము మొదటి వచనాన్ని అందరం చదువుకుందాం. నాతో పాటు చదవండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. దేవుడి మాటలు మనందరి కొరకై దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు ప్రేమలిన మా తండ్రి, ఉదయకాల సమయంలో చల్లని వాతావరణంలో, సాయంకాలం చల్లపూట, ఆదివారం ఇలాగ మేమందరము ఈ వాక్యం చుట్టూ చేరవడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వాక్యమయ్యున్న దేవుణ్ణి వాక్యానుసారంగానే ప్రభా మేము పూజించి గణపరిచి నిన్ను కొనియాడే భాగ్యం మాకు ఇచ్చారు. చక్కటి పాటలు మాకు అందించినందుకే నీ స్తోత్రాలు. నువ్వు త్వరగా రాబోతున్నావు. మీరు అక్కడి కొరకే మమ్మల్ని సిద్ధపరిచి, ఇంకా ఎవరు రక్షణ పొందలేదు, మారు మనసు పొందలేదు, తీర్మానం చేసుకోకుండా లోకములో ప్రభా మరి తిరుగుతున్నారు. అటు వారందరినీ దర్శించండి ప్రభా, సత్యములోనికి నడిపించండి. లెమ్ము, తేజరిల్లము, నీకు వెలుగు వచ్చినదని మీరు సెలవిచ్చారు. మీరు తిరిగి లేచడం ద్వారా మా అందరికీ వెలుగిచ్చారు, జీవమిచ్చారు ప్రభా, నూతన పరిచారు. ఎంత గొప్ప దేవుడు. వచ్చిన బిడ్డలందరిని బట్టి నీ స్తోత్రాలు. నీ దాసుడు బలహీనుడు, నిష్ప్రయోజకుడు ఖాళీ చేయండి. కావలసిన వారందరికీ కావలసిన వర్తమానం దయచేయండి. అందరి అంతరంగములు తిరిగిన దేవుడు ఎవరు ఏ సమస్యతో, ఏ అక్కరతో, ఏ కోరికతో, ఏ భారముతో, ఏ బాధతో, దుఃఖముతో వచ్చారు, అందరికీ సరిపోయినటువంటి ఆహారాన్ని మీరు అందించండి. నిష్ప్రయోజ దాసుడిని, వట్టివాడిని, బలహీనుడును నన్ను కరుణించండి. అబ్రహాము వలె నేల మట్టుకు సాగిలు పడుతూ మీ సహాయాన్ని కోరుకుంటుండగా నన్ను బలపరచమని, నా స్వరాన్ని తాగి స్వస్థపరచమని యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఒక ఊరిలోనంట మరి ఒక ఆయన పావురాలు పెంచుతున్నాడు. అలా పావురాలు పెంచుతున్నాడు. అప్పుడప్పుడు అవి వదిలిపెడతా ఉన్నాడు. అవి ఇంట్లో చక్కగా నూకలేసి, సజ్జలేసి, జొన్నలేసి వాటిని బాగా పెంచుతున్నాడు. మరి అవి జంటలుగా ఉన్నప్పుడు కొన్నిటిని అమ్మేస్తూ ఉన్నాడు. తర్వాత వాటికి అప్పుడప్పుడు అరణ్యానికి కూడా పోతుంది అంటారు. ఆ పావురాలన్నిటికీ వాటి చక్కటి పాట నేర్పాడంట. ఏమని? అమ్మా, మీరు అరణ్యంలోకి వెళ్తారు, బోయవాడు వస్తాడు, నూకలేస్తాడు, వలేస్తాడు, జాగ్రత్త మీరు పడొద్దని నేర్పాడంట. పావురాలు కూడా భలే నేర్చుకుని అంట. ఏమి నేర్చుకుని అంట? బోయవాడు వస్తాడు, నూకలేస్తాడు, వలేస్తాడు, దాంట్లో మేము పడకూడదు అది నేర్చుకుని అంట పావురాలన్నీ. సరే ఒకరోజు అన్నీ కలిసి అరణ్యానికి పోయాయంట. అరణ్యానికి పోతే రేల నూకలు కనపడుతుంది అంట కింద. ఇప్పుడు ఇవన్నీ కలిసి ఏం చేస్తున్నాయంట? బోయవాడు వస్తాడు, నూకలేస్తాడు, వలేస్తాడు, దాంట్లో పడకూడదు అనుకుంటాను. ఏం చేశారంట? మొత్తం దాంట్లో పడి అంట. ఇది నాన్న క్రైస్తవులు అంతే కదా. చాలా మంది క్రైస్తవులు పడకూడదు అనుకుంటాను. ఏం చేస్తున్నారంట? పడిపోతున్నారు, దూరం అయిపోతున్నారు. ప్రభుకి ప్రియులారా మరి ఏడ్పిస్తున్నారు, దుఃఖ పెడుతున్నారు. మనం అలా ఉండకూడదు. కాబట్టి ప్రభువు యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మానవాళిని రక్షించడానికి. మానవులందరూ పాపం చేశారు, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుకరించే మహిమను పొందలేకపోతున్నారు. ఇలాంటి మానవుడిని దేవుడు దయదలిచాడు, కనికరించి చూపించాడు. తన కుమారుడైన యేసు ప్రభుని మరలా ఈ లోకానికి పంపించాడు. ఎట్లా వచ్చాడు? ఆయన శరీరముతో వచ్చాడు, మనవలే వచ్చాడు. మానవుడే కానీ దేవుడు ఆయన, దైవ స్వభావం కలిగిన వాడు. కాబట్టి మనవలే తిన్నాడు, మనవలే సంచరించాడు, మనవలే నిద్రపోయాడు, మనవలే శ్రమలు అనుభవించాడు. అయితే మానవునిక పాపం పరిహరించడానికి ఒక సులువైన మార్గాన్ని ఆయన కనుక్కున్నాడు కదా. ఏంటయ్యా అంటే, నేను మరణించాలా, ప్రియులారా వారికి జీవం ఇవ్వాలి. అందుకని యేసు ప్రభువు వారు మనందరి కొరకు ఏమైనాడంట? మరణించాడు.
చూడండి, దేవునికి మరణం ఉంటుందా? దేవుడు మరణిస్తాడా? అయితే మరణ శాసనము రాసిన వాని యొక్క శాసనము నెరవేర్చబడాలంటే మరణం పొందాలి. ఆయన మన పాపము తొలగించబడాలంటే, మన శాపము తొలగివేయాలంటే, కొట్టివేయబడాలంటే ఆయన మరణించాడు. ఎందుకంటే ఆయన రక్తము పవిత్రమైనది. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని ఏం చేస్తుందంట? పరిశుద్ధులుగా చేస్తుంది. అందుకని పరిశుద్ధమైన రక్తాన్ని ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని కొరకు ఆయన చెందించారు. ఇప్పుడు ఆయన రక్తంలో మనం ఏం చేయాలా? కడగబడాలి. కడగబడిన వారికి గొప్ప ధన్యత. అందుకని పోయిన వారంలో గుడ్ ఫ్రైడే, తర్వాత ఆదివారం ఏమొచ్చింది? ఈస్టర్ డే. అంటే పునరుత్థానుడైన క్రీస్తు. అంటే శరీరము లేకుండా, రక్తము లేకుండా లేచాడు ఆయన. లోకములో ఉన్నప్పుడు రక్త మాంసములు ఉన్నాయి, శరీరం ఉన్నది. కానీ తిరిగి లేచినప్పుడు ఎట్లా లేచాడు ఆయన? మహిమతో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే ఆ శరీరంలో ఏమడకూడదంట? రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకునవు. కాబట్టి ఆ రాజ్యములో మనలను చేర్చాలని, ఇలా రక్షణ పొందిన వారిని తీసుకుని వెళ్ళటానికి ప్రభు రాబోతున్నాడు. ఈస్టర్ డే అంటే ఏంటంటే అది సంతోషకరమైనది. చూడండి, క్రిస్మస్ కి సింబల్ ఏంటి చెప్పండి? ఇక్కడ ఉన్నాళ్ళు, ఇక్కడ కల్లంవారి పాలెంలో ఉన్నాళ్ళు. క్రిస్మస్ అంటే ఒక గుర్తు ఏదని చెప్తారా మీరు? అక్క మీరందరూ చర్చికి వెళ్ళేవాళ్ళే కదా, ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే కదా. రే పిల్లకాయలు, ఒరే నాయన, వాళ్ళిద్దరిని పక్కన పెట్టండి, పెట్టకండి, ఇక్కడ పెట్టండి, మనకి సౌండ్ ఉండదు. కాబట్టి క్రిస్మస్ అంటే సింబల్ ఏంటి చెప్పండి? అక్క వాళ్ళు, ఇక్కడ వాళ్ళు ఏమో స్టార్ కదా. క్రిస్మస్ అనుకులో ఏం పెడతాం మనం? స్టార్ పెడతాం. తర్వాత గుడ్ ఫ్రైడే అంటే ఏం పెడతాం? గుడ్ ఫ్రైడేకి ఏం పెడతాం? సిలువ కదా. 40 రోజులు ఉపవాసాలు, దీక్షలు, గుడ్లు, మాంసాలు, చేపలు అన్నీ ఎక్కడ పెట్టాలా? పక్కనే, అసలు ముట్టుకొని బ్రదర్. తర్వాత పునరుత్థానం ఈస్టర్ డే అంటే ఏంటి గుర్తు? కోడిగుడ్డు గుర్తు. ఆయన సమాధి, ఆయన తిరిగి లేచినప్పుడు ఎట్లా ఉండదంటే ఆకారము ఎగ్ టైప్ అన్నమాట. అంటే ఒక కోడి పిల్ల ఎగ్లో కొంతకాలము పొదిగిన తర్వాత ఏమవుతుందంటే అది పగలబెట్టుకొని బయటకు వస్తుంది. కాబట్టి యేసు ప్రభుని సమాధి చేశారు, కానీ సమాధి యేసు ప్రభుని ఏం చేయలేకపోయింది? భరించలేకపోయింది. భూమి అన్నదంట, అయ్యా నువ్వు భూమిలో ఉండొద్దయ్యా, నేను తట్టుకోలేకపోతున్నాను, నువ్వు వెళ్ళిపో అని భూమి అంట పిల్లరా అరిసిందంట. కాబట్టి ఖాళీ సమాధినే నేటికి ఉన్నది. ఖాళీ సమాధి ఎందుకంటే మన ఖాళీ హృదయాన్ని ఏం చేయాలా? నింపాలని వాక్యముతో ప్రభు తిరిగి లేచాడు. ఇంకా నువ్వు ప్రభుని అంగీకరించకుండా, యేసును సొంత రక్షకుడిగా ఎరగకుండా, ఒకవేళ నామకార్థ క్రైస్తవుడిగా ఉంటే ఈ రాత్రి దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. ఏంటంటే ఖాళీగా ఉన్న నీ హృదయాన్ని దేవుని వాక్యముతో ఈ ఆదివారం నింపుకో. అందుకని మనం ఒక మాట చదువుకున్నాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ప్రభు ప్రియులారా ఎందుకు లేచాడు? అందుకని లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించాడు. ప్రభు ఎందుకు లేచాడంటే నిన్ను ప్రకాశింప చేయడానికి, నిన్ను బలవంతుడిగా చేయడానికి, నిన్ను రక్షించడానికి, నిన్ను తన బిడ్డగా చేసుకోవడానికి ప్రభు 3వ నాడు తిరిగి లేచాడు. అందుకని రోమా 4:25 ఏమన్నది? ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనలను నీతిమంతులుగా చేయడానికి లేపబడను. ఇలారా ఉదయ సాయంకాల సమయంలో ఇది నాలో చాలా మంది దేవుణ్ణేమో దెయ్యం అంటున్నారు, దెయ్యాన్నేమో చూసారా దేవుణ్ణి వదిలేస్తున్నారు, దెయ్యాన్ని ఆరాధిస్తున్నారు. ఒకసారి మేము సువార్త ప్రకటించడానికి వెళ్ళాము. ఒక ఊరు వెళ్తే ఒక ఆయన వచ్చాడు, ఎదురుగా వచ్చి, ఏం దేవుడయ్యా మీ యేసు ప్రభు, కొడతంటే మాట్లాడాలా, పెడతంటే మాట్లాడాలా, సిలువ వేస్తుంటే మాట్లాడాలా, ముండ్లకెళ్ళడం పెడితే మాట్లాడాలా, ఉమ్మేస్తే మాట్లాడాలా, ఏమి చేసినా మాట్లాడాలా, ఆయన దేవుడు అంటాయా అన్నాడు. మా దేవుడు చూసావా, విష్ణు చక్రం తీసుకుని గిరగిరా నీకు ఒకసారి ఇటు వదిలితే 100 పీకలు ఏమైపోతాయి అంట, కట్ అయిపోతాయి.
చంపేవాడు దేవుడా, నశింపజేసేవాడు దేవుడా, రక్షించేవాడు దేవుడు, క్షేమాన్నిచ్చేవాడు దేవుడు. ఈ రాత్రి అర్థం చేసుకో. చాలా మంది పిల్లలు అర్థం పర్థం లేని జీవితం జీవిస్తున్నారు, సత్యాన్ని గుర్తించడం లేదు. గురుడివానికి దారి చూపగలడా? ఒక దొంగ ఇంకొక దొంగను మార్చగలడా? ఒక చెడ్డవాడికి ఒక చెడ్డవాడిని మార్చగలడా? అది అసంభవం. ఇది నాన్న చాలా మంది ప్రియులారా గుడ్డితనములో ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు ఈ లోకములకు ఏమై ఉన్నాడంట? వెలుగై ఉన్నాడు. అందుకని 60వ యెషయా గ్రంథం 1వ వచనములో లెమ్ము తేజరిల్లము నీకు వెలుగు వచ్చింది. యేసు ప్రభు తిరిగి లేచి మానవాళికి ఏమిచ్చాడంట? వెలుగునిస్తా ఉన్నాడు, విజయం ఇస్తా ఉన్నాడు. కాబట్టి మనం గుర్తించాలి ఈ రాత్రి. అమ్మా అయ్యా, ఇంకా ఒకవేళ యేసు ప్రభుని నీ సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించలేదేమో. యేసు ప్రభు సమాధిని గెలిచాడు. మరణమును ఏం చేశాడంట? ఆయన మృంగి వేశాడు. మరణపు ముళ్ళను ఏం చేశాడంట? చూడు, మన కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటుంది. పీకేం చేస్తామని సహజంగా పక్కన పడేస్తాను. ఇంకొకటి గుచ్చుకోమనా? అందుకని యేసు ప్రభు ఏం చేశాడో తెలుసా? ఆ మరణాన్ని ఏం చేశాడంట ఆయన? ఇంకా మరణం ఇంకేస్తే ఇంకా మరణం ఎక్కడుంది? ఇక మరణమే లేదు. నువ్వు ప్రభు నమ్ముకుంటే నీకు మరణం లేదు. శరీర మరణం అన్నది, ఆత్మకి ఏమి లేదంట, మరణం లేదు. అందుకనే పెద్దలు అంటారు, ఒకసారి పుట్టినవాడు 2 సార్లు చావాలా. ఒకసారి తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చా. శరీర మరణం ఉంది, ఆత్మకు మరణం ఉన్నది. అయితే నువ్వు రక్షించబడితే శరీరానికే మరణం ఉంటది, కానీ లోపల ఉన్న ఆత్మకి ఏమి లేదంట, మరణము లేదు. యోగేశ్వర గారు వింటున్నారా? యోగేశ్వర గారు మా ఫ్రెండ్, ఆయన కూడా రక్షణ పొందాల. అక్కగారు రక్షించబడింది చక్కగా. పాపం వెళ్తున్నాడు, కానీ ఇంకా ఏం పొందలా? మారు మనసు పొందలా. ఆ మనసు మారటంలా. యేసు ప్రభు అంటే ఇష్టమే, కానీ లోపల కార్యం జరగటం. కాబట్టి రాత్రి కాల సమయంలో ప్రభు యేసుక్రీస్తు వారి ప్రియులారా ఎందుకు తిరిగి లేచాడంటే మానవుడికి ఏమి ఇవ్వడానికంట? విజయం ఇవ్వడానికి. యోహాను సువార్త 16:33లో మనం ఎరుగుతున్నా వచ్చినాం. యోహాను సువార్త 16:33 మీరు గమనించండి. నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకునండి. నేను లోకము ఏం చేశాడంట ఆయన? వీళ్ళరా లోకమును, మరణమును, సమాధిని, శత్రువును సిగ్గపరిచి మానవాళికి ఆయన గొప్ప విజయం. అందుకని ఈ రాత్రి నువ్వు గెటప్ వీళ్ళరా, నువ్వు వేకప్ లెగాల. ఇంకా నువ్వు ఎంతకాలం మతములో ఉంటావు, మతమత్తులో ఉంటావు, కులమత్తులో ఉంటావు, ఆచారాల్లో ఉంటావు, అలవాట్లతో ఉంటావు. ఇప్పుడు ఉదయ సాయంకాల సమయంలో ప్రభు అంటున్నారు, నీకు నేను ఏమిచ్చా? విజయం ఇచ్చా. ఒకసారి అంట ప్రియులారా, ఒక చెల్లి అంట వాళ్ళ అన్నగారికి ఉత్తరం రాసిందంట. ఆమె ఎక్కడో దూరంగా ఉందంట. దూరంగా ఉంటే ఉత్తరం రాసిందంట. 6 పేజీలు ఉత్తరం రాసిందంట. పూర్వ దినాల్లో ఉత్తరాలుండే. ఒక ఉత్తరం వస్తే ఎన్ని రోజులు చదువుకునేవాళ్ళు. మక్క రాసింది, మా అన్నయ్య రాశాడు, మా తమ్ముడు రాశాడు, ఎంతో ప్రేమతో రాశాడు. ఇప్పుడు ఉత్తరాలు ఉన్నాయా? రాసేవాడు ఉన్నాడా? చదివేవాడు ఉన్నాడా? సరే, 6 పేజీల ఉత్తరం రాసిందంట ఒక చెల్లి తన అన్నకి. ఏం రాసింది? యేసు ప్రభు ప్రేమ గురించి ఒక పేజీ రాసిందంట. యేసు ప్రభు యొక్క దయల గురించి ఒక పేజీ రాసిందంట. యేసు ప్రభు కృప గురించి ఒక పేజీ రాసిందంట. యేసు ప్రభు యొక్క రక్షణ గురించి ఒక పేజీ రాసి 6 పేజీలు రాసిందంట. వాళ్ళ అన్న చదువుకొని 7వ పేజీ రాశాడంట వాళ్ళ చెల్లికి. అమ్మా, నేను కూడా యేసు ప్రభు నమ్ముకుంటున్నాను, నా కోసం ప్రార్థన చేయమని. ప్రియులారా, ఈ రాత్రి యేసు ప్రభు ప్రేమను మనం ఎరగాలి. యేసు ప్రభు నిన్ను నన్ను ఎంత ప్రేమించాడు. ప్రేమించి ప్రియులారా నీ కొరకు మరణించి సమాధి చేయబడి 3వ నాడు తిరిగి ఏం చేశాడంటే ఆయన లేచి విజయం ఇచ్చాడు. కాబట్టి ఈ కుటుంబంలో కూడా మరి అన్న వీరబాబు అన్న, ఏ బాబు అన్న? వీరబాబు అన్న. లోకంలో దొరబాబులు ఉన్నారు కదండి. ఏ బాబులు ఉన్నారు? చిన్న బాబులు ఉన్నారు, మైనర బాబులు ఉన్నారు, పెద్ద బాబులు ఉన్నారు. కానీ ఈయన ఏ బాబు అంట?
వీరబాబు, వీరుడు. యేసు ప్రభు నమ్మితే వీరులం, మనం యుద్ధ వీరులం. ఈ మధ్య అక్కగారు కూడా రక్షించబడింది. ఆమె పేరేంటంట? రత్నకుమారి. అందుకని యెషయా గ్రంథం 54 అంటాడు, నేను నిన్ను రత్నములతో పొదిగిస్తానంటాడు. మనం దేవునికి రత్నాలం. ఎవరైతే యేసు ప్రభుని హృదయంలో చేర్చుకుంటున్నారో వీరులు, యేసు ప్రభుని ఎవరు సొంత రక్షకుడిని అంగీకరిస్తున్నారు, వాళ్ళ రత్నాలు, అమూల్యమైన ముత్యాలు. ఇది మర్చిపోకూడదు. ప్రభు మన పక్షముగా ప్రియులారా విజయం ఇచ్చాడు. మొదటిగా యెషయా గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. దేవుడు మనకి ఏమి ఇచ్చాడంట ప్రియులారా? విజయం ఇచ్చాడు. మనల్ని కూడా విజయ పదములో నడిపించడానికి గొప్ప రక్షణ ఇచ్చాడు. రెండవదిగా మీరు గమనించండి, యెషయా గ్రంథము 2:15, 60:15 చూడండి. ఒక మాట చూస్తాం. యెషయా గ్రంథము 60:15లో ప్రభు అంటాడు ఒక మాట, నీవు విసర్జింపబడుటను బట్టి, ద్వేషింపబడుటను బట్టి ఎవడనో నీ మార్గమున దాటిపోలేడు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. యెషయా గ్రంథంలో ప్రభు చెబుతున్నాడు, దేవుడు ఎందుకు తిరిగి లేచాడంటే నీకు సంతోషం ఇవ్వడానికి. పిల్లల దినాన మన కుటుంబం అంతా ఎట్లా ఉండాలా? సంతోషం, ఆనందం. అందుకని లోకస్వార్థ 2:10 అంటాడు, ఇదిగో ప్రజలందరికీ కలగబాబు మహా సంతోషకరమైన సువర్తమానము. ఒక కుటుంబం ఉందంటే కుటుంబం వాళ్ళు అందరూ రక్షణ పొందాలి. అది సంతోషం. ఇది నాలో ప్రియులారా, కుటుంబాలలో సంతోషం లేదు. ఒక కుటుంబం ఉండేది ప్రియులారా, ఒక ఊరిలో ప్రియులారా, 3 అన్నదమ్ములు వాళ్ళు. అప్పుడప్పుడు ఉద్యోగరీత్యా బయట నుండి సెలవులకు వచ్చేవాళ్ళంట. పెద్దోడు అనేవాడంట, నానా రెండో వాడు వస్తే నేను ఒప్పుకోను అనేవాడు. చూడండి సంతోషం ఉంటుందా? రెండో వాడు వస్తే ఏం చేయడంట ఆయన? చూడండి ప్రియుల, ఈ దినాల్లో కుటుంబాలలో కలవరం, సమాధానం లేదు, సంతోషం లేదు. యేసు ప్రభు ఎందుకు తిరిగి లేచారంటే సంతోషం ఇవ్వడానికి. అమ్మా, ఈ రాత్రి నీ కుటుంబంలో నిజంగా సంతోషం ఉందా? లేకపోతే ప్రభువుని అడుగు. అది పిలుపులు రాసిన పత్రిక 4:4 అంటాడు, ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందించండి, కలిసి రండి ప్రియులారా. కాబట్టి ఈ రాత్రి అన్న ఇక్కడ ప్రార్థన పెట్టుకున్నాడు, మిమ్మల్ని అందరిని ఆహ్వానించారు, సంతోషంగా వచ్చారు. ఎంత సంతోషం! వారి కుటుంబీకులందరూ వస్తే ఇంకెంత సంతోషం ప్రియులారా. కాబట్టి రాత్రి మన ఇంటిలో ఏమి ఇవ్వడానికి లేచాడంటే ప్రభువు? సంతోషం ఇవ్వడానికి. ఈ రాత్రి నీకు సంతోషం లేదా? సమాధానం లేదా? నెమ్మది లేదా? ప్రభు దగ్గరికి రా ప్రియులారా. ఎంతో మంది సంతోషము లేని వారికి దేవుడు సంతోషం ఇచ్చాడు. లోకస్వార్థ 15వ అధ్యాయంలో ఒకనికి 100 గొర్రెలు ఉన్నాయి. ఒక గొర్రె తప్పిపోయింది. 99 గొర్రెలను వదిలిపెట్టి వెతుక్కుంటూ వెళ్ళాడు అరణ్యంలోనికి. ఆ గొర్రె దొరికినప్పుడు భుజాల మీద వేసుకొని తిరిగి వచ్చాడు. అప్పుడు అంటున్నాడు, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని సంతోషపడుతున్నాడంట ప్రియులారు. మానవుడు తప్పిపోయినాడు, మానవుడి దినాన తప్పిపోయినాడు. వంకర మార్గములు ఎన్నుకుంటున్నాడు. మనిషి చెబితే అర్థం కావటం లేదు, మేలైన వాడికి చెబితే బోధపడటం లేదు. తాను నమ్మిందే ప్రియులారా తాను అనుసరిస్తూ తాను ఎక్కడికి వెళ్తున్నాడు అర్థం కావటం లేదు. కాబట్టి రాత్రి దేవుడు ప్రభువు యేసుక్రీస్తు వారు 3వ నాడు ఎందుకు తిరిగి లేచాడంటే ప్రియులారా ఆయన మనకు సంతోషం ఇవ్వటానికి. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో పౌలు భక్తులు చక్కటి మాట అంటారు. మొదటి కొరింథీ ఎందుకు ఆయన తిరిగి లేచాడంటే క్షయమైన దానిని. చూడండి, ఆ మాట మీరు గమనించండి. 15వ అధ్యాయము ప్రియులారా 43వ వచనం మీరు గమనించండి. 42 మృతుల పునరుత్థానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. అది నిజమైన సంతోషం. చూడండి, మనం చనిపోయినప్పుడు ఈ శరీరము క్షయమైనది కదండి. పూర్వ దినాల్లో ప్రియులారా మన ఊరికి ఈ కళ్ళం వాడిపోవడానికి బస్సులు లేవు, రోడ్లు లేవు, హాస్పిటల్ లేవు, డాక్టర్లు లేరు, చదువు చెప్పేవాళ్ళు లేరు, పంతులు గారు లేడు. కానీ ఏముండేది? వల్లకాడు ఉండేది, సమాధుల పెట్టి ఉండేది. ఎందుకు? నువ్వు మరణిస్తే దాంట్లో నేను పాతి పెట్టాలని. పిల్లల ఈ దినాలలో
మానవునికి మరణం ఉన్నది. పిల్లలు, ఆ మరణమును తప్పించుకోకపోతే నీకు సంతోషం ఉండదు. అందుకనే ప్రభు అంటున్నాడు, క్షయమైన శరీరాన్ని విత్తితే అక్షయమైనదిగా లేపబడతాం, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ కలిగినదిగా లేపబడను, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడను. కాబట్టి ప్రభువును నమ్మడం ద్వారా దేవుడు మనకి ఏమిస్తాడంట? సంతోషం. ప్రభు నమ్మిన వాళ్ళని అడగండి సంతోషం, ఎంత సంతోషం ఉందో. నమ్మని వాళ్ళని అడగండి ఏమంటారా? కాబట్టి రాత్రి కాల సమయంలో దేవుడు ఎందుకు తిరిగి లేచాడంటే, లెమ్మో తేజరిల్లెమో, నీకు వెలుగు వచ్చింది. మన ప్రభు తిరిగి లేచడం ద్వారా వెలుగు వచ్చింది లోకానికి. అందుకని యేసు ప్రభు లోకమునకు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. మత్తయి సువార్త 5:14 ఏమన్నారు? మీరు లోకమునకు ఏమై ఉన్నారు? వెలుగు. మనము కూడా వెలుగుగా ఉండాలా. మనం కూడా అనేకులను వెలిగించాలి. అమ్మా, ఏరు మీ పిల్లలేరి, మీ భర్త ఏడి? అక్కోళ్ళే వచ్చారు పాపం సంతోషంతో. మరి అన్నోళ్ళు ఎక్కడ? అన్నోళ్ళేమో ఆ బడిలో, మనమేమో ఈ బడిలో. పిల్లలు జాగ్రత్త. నువ్వు రక్షించుకోవాలి నీ భర్తను, నీటి వారిని రక్షించుకోవాలి. ప్రభదేశనాలు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవునో నీటి వారినో రక్షణ పొందాలా. పిల్లలు చూడు, యేసు ప్రభువాడు ఎందుకు తిరిగి లేచాడంటే, 3వదిగా మీరు గమనించండి. యెషయా గ్రంథము 16 మీరు గమనించండి. 16లో అంటాడు ప్రభు ఒక మాట, యెహోవానగు నేను నీ రక్షకుడను. మొదటిదిగా ప్రియులారా తిరిగి లేచింది దేనికంట? విజయం ఇవ్వటానికి. మరణంపై ప్రభు నమ్మిన వారికి మరణం అంటే భయం లేదు. మరణం అంటే భయం లేదు. రెండవదిగా ఎందుకు లేచాడంటే ఆయన? సంతోషం ఇవ్వటానికి. మూడవదిగా ఎందుకు లేచాడంటే ఆయన? మానవులందరికీ రక్షణ. ప్రియులారా, రక్షణ పొందకపోతే ప్రియులారా నువ్వు నష్టపోతావు. అందుకనే రోమిలి రాసిన పత్రిక 10:9 అంటారు, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపాడని నమ్మితే రక్షించబడతావు. సూక్ష్మములో మోక్షం. ప్రియులారా, ఇది నాన్న అందరూ రక్షణ పొందాలని దేవుడు దీర్ఘశాంతం వహిస్తున్నాడు. రక్షించబడ్డావా? ప్రియులారా, నీకు రక్షణ దొరికిందా? ఒక ఆయన ప్రియులారా బోలెడంత ఆస్తి ఉన్నది, సుంకపు గుత్తదారుడు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు. అదినాలో సుంకరులట బహు భయంకరంగా అన్యాయం చేసేవాళ్ళంట, పన్ను వసూలు చేసేవాళ్ళంట. ఆయన పేరేంటంట? జక్కయ్య. లోకాసువార్త 19వ అధ్యాయంలో. ఆయనకి రక్షణ లేదు. ప్రియులారా, ఆ దినాల్లో అనేకులు యేసుప్రభువుని వెంబడిస్తా ఉంటే ఆయన ఆఫీసులో కొంతమంది వచ్చి చెప్పుకుంటున్నారు, యేసు అనేటువంటి ఒక ఆయన వచ్చాడు మన ఎరుకోకి, ఆయన దగ్గరికి అనేకులు పోతున్నారు, రోగులు బాగవుతున్నారు, గుడ్డివారికి కళ్ళు వస్తుంది, మగవారు మాట్లాడుతున్నారు, చెవిటి వారు వింటున్నారు అని చెప్పుకుంటా ఉంటే ఈయన కూడా విన్నారంటే ఆఫీసులోకి వచ్చాను. యేసు అంత గొప్పవాడా? సరే ఆయన చూద్దామని ప్రియులారా అది ఏ దారిలో వస్తున్నాడో ఒక చెట్టు ఎక్కాడంట, చెట్టు మీద కూర్చున్నాడు. యేసు నన్ను చూడకూడదు, యేసును మాత్రమా నేను చూడాలా. ప్రియులారా, యేసు ప్రభా దారి గుండా వస్తున్నాడంట. అక్కడ రాయబడింది చక్కగా, ఎరుకో మార్గమున వెళ్ళొచ్చుండగా ఈ రాత్రి కల్వారి పాలు మార్గంలో యేసు ప్రభు వచ్చాడు. చూసి ఇప్పుడు యేసు ప్రభు ఆ జక్కయ్యని చూసి ఏమంటున్నారు? జక్కయ్యా, నేను నీవు త్వరగా దిగము, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. యేసు అందరిని ఎరిగిన వాడు. మా ప్రియమైనటువంటి అమ్మలారా, అయ్యలారా, యేసుకు మన అందరము తెలుసు. కాబట్టి రాత్రి నీకేమి ఇవ్వడానికి వచ్చాడు? రక్షణ ఇవ్వడానికి తిరిగి లేచాడు ఆయన. ఇలారా, ఆయన సమాధిలో ఉండలే. ఒకవేళ ఆయన సమాధిలో ఉండి కుళ్ళిపోతే మనం ఇలా కూడుకోవలసిన పని లేదు. క్రైస్తవులకు నిరీక్షణ లేదు, క్రైస్తవులకు పునాది లేదు. కాబట్టి మూడవదిగా యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడంట? రక్షణ ఇవ్వడానికి. అమ్మా, ఈ రాత్రి నువ్వు రక్షించబడ్డావా? యేసు ప్రభు నీలోనికి వచ్చాడా? మాకు సేవకుడు ఉండేవాడు, తిమోతి గారని, కామెంట్ ఆయన. కనబడ్డామని అడుగుతాడు, అమ్మాయా కొడేశ్వరా బాగున్నావా? బాగున్నాను. నాకు లోపల బయట కూడా బాగున్నావా అనేవాడు కదా. లోపల కార్యం జరగాల, బయట కూడా కార్యం జరగాలి. ప్రియులారా, మనము లోపల జరగటమే కాదు, అంతరంగంలో జరగటమే కాదు, పైకి కూడా మనము నిజమైన రక్షణానందాన్ని మనం చూపించాలి. ఎప్పుడైతే జక్కయ్యను ప్రియులారా దిగమన్నాడు, జక్క ఏం చేశాడు? వెంటనే దిగి
ఎవరి వద్దనైనా న్యాయంగా నేను తీసుకుంటే వాడికి ఎంత ఇస్తా? 400 చెల్లిస్తానన్న. అప్పుడు ఏమన్నాడు? ప్రభు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి ఏమొచ్చిందంట? ఇలా క్రొత్త నిబంధనలో యేసు ప్రభువు వారు మాట్లాడిన ఆ మాట చక్కగా ఒక్కడికే చెల్లింది. ఇతడును అబ్రహాము కుమారుడే. ఈ రాత్రి నువ్వు అబ్రహాము కుమారుడువేనా? అబ్రహాము దేవుని నమ్మెను, అతడు నీతిమంతుడిగా ఎంచబడెను. ఏమైనటువంటి వారులారా, ఈ రాత్రి మనము యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. సొంతగా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ హృదయం మోసకరమైనది, ఇది ఘోరమైన వ్యాధి కలిగినది. దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవరంట? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే. కాబట్టి ఈ రాత్రి అమ్మా, దేవుడి ఇంటికి వచ్చిన మా ప్రియులైనటువంటి అక్క చెల్లి, నువ్వు రక్షించబడ్డావా? బైబిల్ చదువుతున్నావు, మందిరానికి వెళ్తున్నావు, పాటలు పాడుతున్నావు, మంచిదే. కానీ రక్షణ కార్యం జరిగిందా? యేసు నీలోనికి వచ్చాడా? యేసు నీలో ఉన్నాడా? అప్పుడు నువ్వు దీవించబడతా. ఒకవేళ యేసును బయటే ఉంచితే పిల్లారి నీకు నష్టం. కాబట్టి యేసు ప్రభువు వారు ఎందుకు తిరిగి లేచాడంటే, మూడవది ఎందుకు లేచాడు? ఆయన మానవాళ్ళందరినీ రక్షించడానికి. అందుకనే తిమోతికి రాసిన పత్రికలో పౌలు మనుషులందరూ రక్షణ పొంది అనుభవ జ్ఞానాన్ని తెలుసుకోవాలా. రక్షణ అనుభవం ఎంత గొప్పగా. కాబట్టి ఈ రాత్రి ప్రియులారా, జ్ఞాపకం పెట్టుకో. మా ప్రేమైనటువంటి వారులారా, ఈ వాక్యం వింటుందమ్మా, ప్రేమైనటువంటి వారులారా, మానవాళి రక్షణ పొందాలా. రక్షణ పొందాలి. రక్షణ లేకపోతే మనం ఎక్కడికి పోతాం? నరకానికి పోతాం. అందుకని నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడిన, నమ్మని వాడికి ఏముందంట? శిక్ష ఉన్నది. ప్రియులారా, శిక్షను తప్పించుకోవడానికి దేవుడు సులువైన మార్గాన్ని సిద్ధపరిచాడు. ఎంత గొప్ప దేవుడు. అందుకని యేసు రక్తంలో నువ్వేం చేయాలా? కడగబడాలా. నీ పాపములు కడిగేసుకో, శుద్ధి చేసుకో. దేవుడి రాత్రి నీకు మంచి అవకాశం ఇచ్చాడు. 4వదిగా మీరు గమనించండి, యెషయా గ్రంథము 60వ అధ్యాయంలో ఒక మాట గమనించి 16వ వచనం మీరు గమనించండి. 4వదిగా ప్రభు నీకు ఏమి ఇవ్వడానికి వచ్చాడు? 16వ వచనం, యెహోవా నాకు నేను రక్షకుడుననియు బహు పరాక్రమ గల యాకోబు దేవుడునకు నీ విమోచకుడుననియు నీకు తెలియబడినట్లు నువ్వు జనముల పాలు గురించి రాజుల చంటి పాలు త్రాగదు. కాబట్టి ఇక్కడ మనం చూస్తామన్నా, బహు పరాక్రమ గల యాకోబు దేవుడునకు నీ విమోచకుడును. విమోచన అంటే సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. ఇలా దేవుడు మానవాళికి ఏమివ్వడానికి వచ్చాడు? సమాధానం. ఇది నాన్న సమాధానం లేదు ప్రియులారా. కాబట్టి భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, తండ్రి కొడుకుల మధ్య సమాధానం లేదు, అత్తా కోడల మధ్య అసలే లేదు. అందుకనే పెద్దలు అన్నారు, అత్త లేని కోడలు ఉత్తమరాలంట. మరి కోడలున్న అత్త గుణవంతురాలంట. అబ్బా, ఎంత గుణవంతులు ఉన్నారండి మన దగ్గర. కళ్ళమారి కోడలు ఎంతమంది గుణవంతులు ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి సమాధానం నీకు లేకపోతే యేసు ప్రభు ఏమిస్తాడంటే మనకి రాత్రి సమాధానం ఇస్తాడు. సమాధానం లేక కొట్టుమిట్టాడుతున్న మా ప్రియమైనటువంటి వారులారా, మా ప్రియమైనటువంటి చెల్లి, ఒక ఊర్లో ఉందంటే 2 అన్నదమ్ముళ్ళు ఉండేవాళ్ళంట. వాళ్ళు పల్లెటూరు, వాళ్ళు పక్క చదువులేదు. పాపం ఒకసారి వాళ్ళ అమ్మకి జ్వరం వచ్చిందంట. జ్వరం వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారంట. 105 జ్వరం అంట, ఒళ్ళు కాలిపోతుందంట. వెళ్ళారు పొడుగు, వాళ్ళు వడ్రు పని చేసేవాళ్ళు. పొడుగంట బాగా కాలుతా ఉందంట. ఈ అన్నదమ్ములు ఇద్దరు కలిసి, అయ్యగారు డాక్టర్ గారు మా పొడుగు తెగ కాలిపోతా ఉంది, ఏం చేయాలంటే ఎవరు పిచ్చోళ్ళారా, ఏం లేదురా కాలువలో పడేయండి, 5 నిమిషాలు ఆరిపోద్ది అన్నాడంట. సరే, 4 రోజులు కాదు అమ్మకి జ్వరం వచ్చిందంట, 106. డాక్టర్ గారు చెప్పారుగా, కాలువలో పడే వీళ్ళ అమ్మని తీసుకెళ్ళి కాలువలో పడేసారు. ఎట్లా ఉంది సమాధానం? అదేనా? కాబట్టి దేవుడు అలాంటి సమాధానం ఇచ్చారు కాదు. నువ్వు ప్రభు దగ్గరికి వస్తే ప్రియులారా, దేవుడు నీకు సమాధానం ఇస్తారు. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో నయమాను అనేటువంటి ఒక కుష్టివాడు ఉన్నాడు. ప్రియులారా, ఆ రాజ్యానికి అతని ద్వారా గొప్ప పేరు వచ్చింది, ఖ్యాతి వచ్చింది, ఘనత వచ్చింది. అయితే ప్రియులారా, అతనికి ఏమి లేదంట, సమాధానం లేదు. కుష్టివ్యాధి కలిగిన వాడు,
శరీరంలో నెమ్మది లేదు, యుద్ధాలు చేస్తున్నాడు. సిరియా దేశానికి ప్రియులారా గొప్ప పేరు తెస్తున్నాడు, కానీ ఇంటిలో ఏం లేదు. ఒంటిలో ఆరోగ్యం లేదు, ఇంటిలో సమాధానం లేదు. ఆ ఇంటిలో ఒక చిన్నది ఉందంట. ఏ చిన్నది అది? ఇశ్రాయేలు చిన్నది సువార్త చెప్పిందంట. అమ్మా ప్రియులారా, ఆ యజమానుడికి కుష్ఠవ్యాధి ఉందని ఆ చిన్నదానికి ఎలా తెలుసు? సైన్యాధిపతిని కలుసుకునే భాగ్యం ఉంటుందా? పది వాళ్ళకి ఉంటే అమ్మగారితో ఉంటారు, కానీ అయ్యగారిని కలుసుకోవడానికి ఏమాత్రం కూడా ఛాన్స్ ఉంది. అయితే అయ్యగారి బట్టలు ఉతికినప్పుడు బట్టల్లో ఏముందంట? రక్తపు మరకలు ఉన్నాయి. కుష్ఠవ్యాధి ఉన్న వాళ్ళకి ఏమంటదంట? రక్తం కారుతా ఉంటుంది, చేతులు పనిచేయవు, ముద్దుబారిపోతాయి, గుచ్చిన వాళ్ళకి ఏం తెలియదు. అంత భయంకరంగా ఉంటుంది అది. యజమాని యొక్క బట్టలు ఉతుకుతా ఉంటే బట్టల నిండా రక్తం కనపడేదంట. అమ్మగారిని అడిగిందంట, అమ్మగారు ఏంటి నయమాని గారికి అంటే కుష్ఠవ్యాధి. అయితే ఆ చిన్నది ఏం చెప్పిందంట? షోమ్రోనులో ఎలీషా ప్రవక్త ఉన్నాడు, అమ్మ ఆయన గొప్ప దైవజనుడు, ఆయన దగ్గరికి వెళ్ళండి, ప్రార్థన చేయించుకోండి, రోగం నయమైపోతుంది. ఎంత చక్కటి సువార్త చెప్పింది. సమాధానం లేని నయమానికి ఏమొచ్చిందంట? యోర్దాను నదిలో 7 మార్లు మునిగితే తన దేహమంతా నెమ్మది వచ్చింది. అంతకుముందు ఎంత అవస్థ పడ్డ. ప్రియులారా, ఈ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు నువ్వు పాపపు కుష్ఠులో ఉన్నావా? పాపములో చితి త్రాగుతా ఉన్నావా? పాపములోనే జీవితాన్ని గడుపుతున్నావా? ఈ రాత్రి దేవుడు నీకు సమాధానం ఇవ్వటానికి వచ్చాడు. ఆ ప్రభు దగ్గరికి రా, ప్రభు నీకు గొప్ప సమాధానం ఇస్తాడు. అందుకనే ప్రభు అన్నాడు, యోహాను సువార్త 14 ఏమన్నాడు? మీ హృదయంలో కలవరపడనీయకుడి, ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, నా యందున్న విశ్వాసం ఉంచండి, నేను మీకు సమాధానం కలుగజేస్తానన్న. ప్రియులారా, యేసు ప్రభు ఒక్కడే నీకు సమాధానం ఇవ్వగలడు. ఆయన సమాధాన కర్త. నువ్వు ఎక్కడికి పోయినా నీకు సమాధానం దొరకదు. ప్రియులారా, ఇది నాకు చాలా మంది సమాధానం కోసం ఎక్కడెక్కడికో తిరుగుతున్నారు, కొండలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ప్రియులారా, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రియులారా, వ్రతాలు చేస్తున్నారు, పుణ్యకార్యాలు చేస్తున్నారు, వంటి పూట భోజనాలు చేస్తున్నారు. ఈ మధ్య కొంతమంది 40 రోజులు ఉపవాసం ఉన్నారు. మొన్న ఈ మధ్య ఉయ్యర్లో ఒక ఆయన అంటున్నాడంట, ఈ 40 రోజులు సత్యాన్ని రా బాబు ఉపవాసం ఉండలేదు, పోయి నీ దరిద్రం ఈ రోజుతో అంటున్నాడంట. తెల్లారే మళ్ళీ ఏం చేశాడంట? అల్లూరులో మా బ్రదర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన కొడుకు కూడా 40 రోజులు ఉన్నాడంట ఉపవాసం. ఫోన్ చేసి చెబుతున్నాడు, అన్నా తెల్లారే తాగుతున్నాడు అన్న వీడి తుంపదేగా. 40 రోజులు అయ్యిందో లేదో? ఏం సమాధానం ప్రియులారా? నిజమైన సమాధానం యేసు ప్రభు ఇస్తాడు. కాబట్టి ఆయన దగ్గరికి రావాలని ప్రభు ఈ రాత్రి కాల సమయంలో కోరుతా ఉన్నాడు. ప్రియులారా, ఇంటిలో అన్నీ ఉన్నాయి, కానీ మన దగ్గర ఏమి లేదంట. సమాధానం లేకపోతే నష్టపోతా. కాబట్టి రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు తిరిగి లేచాడంటే ప్రియులారా, 4వదిగా మనకి ఏమివ్వడానికి? సమాధానం. మొదట ఏమివ్వడానికి లేచాడు ఆయన? విజయం. అమ్మా అర్థమవుతుందా? నా మాటలు అర్థమవుతున్నాయా? ఏదో పిలిచాడు కాబట్టి వీరబాబాని వచ్చావయ్యా, ఏదో ఒక మొదలు పెడితే తిని గబక్క నువ్వు ఇంట్లో పడుకుంటా, నువ్వు చెప్పేయని మాకు ఎడెక్కుతాయి అంటారా? వినండి ప్రియులారా, దేవుని మాటలు. అదే దేవుని మాటలు ఎలాంటి? వెండి బంగారముల కంటే విలువైన మాటలు. ఒక్క మాట నిన్ను ప్రియులారా నీ జీవితంలో ఆనందాన్ని ఇస్తుంది. రెండవదిగా దేవుడు ఏమి ఇవ్వడానికి వచ్చాడు? సంతోషం ఇవ్వడానికి వచ్చాడు. నీ సంతోషం లేదా? ప్రభువుకు సంపూర్ణంగా నీ హృదయానికి అప్పగించు, దేవుడు నీకు ఎల్లప్పుడూ సంతోషం ఇస్తాడు. మూడవదిగా దేవుడు ఏమి ఇవ్వడానికి వచ్చాడు? రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. అమ్మా, నువ్వు రక్షించబడ్డావా? నీకు రక్షణ దొరికిందా? యేసు ప్రభు నీ పాపాలు క్షమించాడా? నువ్వు పరిశుద్ధురాలు అయ్యావా? ప్రభు వస్తే ప్రభుతో కొలిపోబడతావా? మధ్యాకాశంలో 7 సంవత్సరాలు ఇందులో ఉంటావా? 100 వాళ్ళు చేయొద్దండి, ఒక్కళ్ళు ఎత్తరు. ఎందుకంటే మనకు అర్థం కాదు ఈ సబ్జెక్ట్. రక్షణ పొందిన మేము ప్రభు నీ కోసం వస్తున్నాడు రెండవసారి. ఎక్కడ తీసుకెళ్తాడు ఆయన నిన్ను? మధ్యాకాశంలో 7 ఏళ్ళు ఏం చేస్తాడంట? పెండ్లి విందు. ఒక్క రోజు ఎందుకే నాన్న తండ్రులు పడతాం. 7 సంవత్సరాలు విందు. 4వదిగా ఆయన ఏమిటానికి వచ్చాడంట? సమాధానం. నీకు సమాధానం లేదా? ప్రభు దగ్గర రా,
సమాధానకర్త యొక్క దేవుడే మీకు సమాధానం ఇస్తాడు. సమాధానం ఇచ్చే దేవుడు ఆయన ఒక్కడే. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నీకు సమాధానం కాదు. యేసు ప్రభు మానవులందరికీ సమాధానములకు కర్త అయిన. ఐదవది ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి ఇక్కడ యెషయా గ్రంథము 60వ అధ్యాయం 21 చూడండి. నీ జనులందరూ నీతిమంతులయ్యుందురు. ఐదవదిగా మనం ఏం కావాలా? నీతిమంతులం కావాలా. దేవుడు నీతిమంతుడు, దేవుడు పరిశుద్ధుడు, పాపంలో చేరిక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆయన. నీతి లేని మనలను నీతిమంతులుగా చేయడానికి వచ్చాడు. అందుకనే బైబిల్ చెప్తా ఉంది, అబ్రహాము దేవుని నమ్మెను, అతడు ఏమైనాడంట? నువ్వు నమ్మావా ఈ రాత్రి? అమ్మ నువ్వు నమ్మావా? యేసు ప్రభువు నమ్మావా? సగం నమ్మావా? కొద్దిగా నమ్మావా? అప్పుడప్పుడు నమ్ముతున్నావా? కొంతమంది చూడండి, రోగం వచ్చినప్పుడు భలే నమ్ముతారు కదా. రోగం వచ్చినప్పుడు ఎట్లా నమ్ముతారు? ఆయనే మాకు దేవుడయ్యా, మీరు ప్రార్థన చేయండి అయ్యా, మాకు రోగం తగ్గితే మందిరానికి వస్తామయ్యా, రోగం తగ్గకపోతే మళ్ళా మేమటే పోతామయ్యా. రోగం తగ్గితే ప్రభుని నమ్ముతారని షరతులు, కండిషన్లు. ముందున్నాడు ప్రభు అంటున్నాడు, ముందు నా రాజ్యమును నా నీతిని వెతకమని ఆయన చెప్తా ఉంటే, మనమేమో రోగం తగ్గిస్తే మా అబ్బాయికి పెళ్ళి అయితే మందిరానికి వస్తా, పోయిన మా ఆవిడ వస్తే నేను మందిరానికి వస్తా, కష్టాలు పోతే నేను మందిరానికి వస్తా. దేవునికి కండిషన్లు ప్రియులారా కాదు. ముందు నువ్వు ప్రియులారా దేవుని ప్రియులారా ఆయన నీతిమంతుడు, నిన్ను కూడా నీతిమంతునిగా చేస్తాడు. నువ్వు దేవుడిని ఏం చేయాలా? నమ్మాలా, నమ్మి నడవాలా ప్రభు మార్గంలో. అప్పుడు దేవుడు నీకు ప్రియులారా తన కుమారునిగా చేసుకుంటాడు. నీవు కూడా ఆయన రాజ్యంలో ఆయనకు వారసుడుగా అవుతావు. కాబట్టి రాత్రి దేవుడు మనలను నీతిమంతులుగా చేయడానికి తిరిగి లేపబడ్డాడు. కాబట్టి రాత్రి పరీక్షించుకో, ఒకసారి హృదయంలో ప్రియులరాన్ని నేను ఎగ్జామిన్ చేసుకో. ప్రభా నేను పాపినయ్యా, జన్మ పాపిని, కర్మ పాపిని, క్రియల పాపిని, నన్ను క్షమించండి, నన్ను కూడా నీతిమంతుడిగా చేయండి, నీ రక్తంలో కడగండి, నన్ను శుద్ధీకరించండి, నన్ను నీ బిడ్డగా చేసుకోండి. నువ్వు చిన్న ప్రార్థన చేసుకుంటే గొప్ప పరలోకం నీకు ఇస్తాడు. కాబట్టి ఈ కుటుంబం కూడా ప్రభువును నమ్మారు. వారు అన్యులు, ఇప్పుడు ఏమైనారు? వాళ్ళు ధన్యులైనారు. మనమందరం అన్యులమే. ఎవరు క్రైస్తవులు లేరు భారతదేశంలో. మనమంతా ఎవరమాట? అన్యులం, విగ్రహారాధికులం. బైబిల్ చెప్తాను, విగ్రహం వట్టిదే. విగ్రహం ఆరాధించేవాడు అలాంటి వాడు. దాన్ని కళ్ళున్నాయి చూడు, చెవులున్నాయి విను, నోరుంది మాట్లాడదు, కాళ్ళుంది నడు, అది పెట్టిన చోటే ఉంటుంది, దానిలో జీవము లేదు. మన దేవుడు జీవము కలిగిన దేవుడు. పిల్లారి ఈ రాత్రి నువ్వు నమ్ముతావా? మన దేవుడు ఎలా అంట? నీతిమంతుడు, పరిశుద్ధుడు. దేవుడు ఎలాంటి వాడై ఉండాలా? పరిశుద్ధుడై ఉండాలా, పాపము లేని వాడై ఉండాలా, కామ క్రోధ మదమత్సరం లేని వాడై ఉండాలా, సంసారం లేని వాడై ఉండాలా. ఆయన దేవుడు అండి. సంసారాలు చేస్తూ, పిల్లలకంటూ, ఆస్తులు సంపాదించుకుంటూ, ఊరేగించబడుతూ, ఇది నాన్న మన భారతదేశంలో ఎంతమంది దేవుళ్ళు. మానవుడు గుడ్డివాడైపోయినాడు, గురుడితనంతో జీవిస్తున్నాడు. ఎంత విచారం. ఒక ఆయన నన్ను ప్రశ్నించాడు, ఏమి దేవుడయ్యా మీ దేవుడు? ఆయనకి పెళ్ళం లేదు, పిల్లలు లేదన్నా. నేనన్నాను, పెళ్ళం పిల్లలు ఉంటే దేవుడు ఎట్ట అవుతాడంటే నాకు అర్థం కాల. ఆయన పరిశుద్ధుడు ఎట్ట అవుతాడు? ఆయనకి మనకి ఏం తేడా ఉంది? మనకి భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మనం కూడా దేవుడునేగా అంటే ప్రియులారా ఒప్పుకోవటం లేదు. కాబట్టి దినాన మానవుణ్ణి ఒక సంబంధమైన దేవత గుడ్డితనములో తీసుకువెళ్తామంది. మరి ముఖ్యంగా ఈ మధ్య రాముణ్ణి తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠించి ఏం చేశారంట? ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఇప్పుడు హిందువులు మరీ చెలరేగిపోతున్నారు, విచ్చలవిడిగా తయారయ్యారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అందుకే అర్థం కాదు. రాముడికి ఎంతమంది భార్యలు ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, గుడ్డోళ్ళ మంచివాళ్ళ అర్థం కావటం లేదు వాళ్ళు. కాబట్టి మన దేవుడు ఎవరంట? నీతిమంతుడు, పాపము లేనివాడు, లోకమును సృష్టించిన వాడు, మానవాళి కొరకు ప్రాణం పెట్టిన వాడు.
ఇలా మరణమును గెలిచిన వాడు, తిరిగి మరలా మనల్ని తీసుకెళ్ళడానికి రాబోతున్నవాడు, మనకి నిరీక్షణ కలిగజేశాడు. అందుకని క్రైస్తవులు ధన్యులు. ప్రియులారా, మీరు భయపడవద్దు, నిరీక్షణతో ఉండండి. విశ్వాసము ఆయన తిరిగి లేచుడు ద్వారా మనకు 5 అంతల ఆశీర్వాదం వచ్చింది. ఏమిటొచ్చిందంటే, ఒకటి విజయం వచ్చింది మరణంపై, రెండోది ఏమొచ్చిందంట, సంతోషం వచ్చింది ప్రియులారా మన కుటుంబంలో. ప్రియులారా, మన కుటుంబం అంతా రక్షించబడితే కుటుంబంలో ఎంత ఆనందం. మూడోది ఏమొచ్చిందంట, రక్షణ వచ్చింది మనందరికీ. నువ్వు రక్షణ పొందావా? రక్షణ పొందకపోతే ఈ రాత్రి తీర్మానం చేసుకో. నాలుగోదిగా దేవుడు ఏమిచ్చాడు మనకి? ప్రియులారా, సమాధానం. ప్రియులారా, ప్రభువు నమ్ముకుంటే మనకున్న సమాధానం లోకంలో వాడికి డబ్బున్నా ఉండదు. ప్రియులారా, వాడికి డబ్బు ఎంత ఉన్నా సమాధానం లేదు. ప్రియులారా, మనం గంజి నీళ్ళు తాగినా మనకు సమాధానం ఉంటుంది. ఒకరు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణంలో కట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం? ఐదవదిగా దేవుడు మనకి ఏమిచ్చాడంట, నీతిమంతులుగా చేశాడు. తన కుమారులుగా చేసుకున్నారు, కుమార్తెలుగా చేసుకున్నారు. కాబట్టి ఈ కుటుంబాన్ని కూడా దేవుడు అంగీకరించాడు. ఒక దినాల ప్రభుత్వం యుగయాలు ఉంటాం. ఈ రాత్రి ఒకసారి పరీక్ష చేసుకో. అమ్మా, అయ్యా, దేవుని వాక్యం వినిపించబడింది. ఈ రాత్రి ఇంకా నీకు రక్షణ లేకపోతే, ప్రభు హృదయంలో చేర్చుకోబోతే ఈ రాత్రి తీర్మానం చేసుకో. ప్రభా, నేను జన్మ పాపిని, కర్మ పాపిని, పాపములోనే ఉండి చనిపోయి నరకానికి పోతున్నా, నన్ను కూడా రక్షించండి అని ఒకవేళ చిన్న ప్రార్థన చేసుకుంటే ప్రియులారా, దేవుడు నిన్ను కూడా రక్షిస్తాడు. కాబట్టి నీకోసం మేము ప్రార్థన చేస్తాం. ఎవరైనా యేసు ప్రభువుని సొంత రక్షకునికి అంగీకరిస్తారా? అంగీకరిస్తే నీకు సమాధానం ఇస్తాడు ఆయన, సంతోషం ఇస్తాడు ఆయన, రక్షణ ఇస్తాడు ఆయన. నీతిమంతుడిగా చేసుకుంటాం. నేను కూడా నీతిమంతుడిని కావాలని ఆశనురా, మీరు చేయి చూపించండి, మీకోసం ప్రార్థన చేస్తాం. మేమేం చేయం మిమ్మల్ని ప్రియులారా, మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ఒకవేళ ప్రభు మీకు కావాలంటే, ప్రభు మీకు రక్షకుడిగా కావాలంటే, సమాధానకర్తగా కావాలంటే మీ కుడి చేయి చూపించండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాం. అప్పుడు మీరు కూడా నీతిమంతులై దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. అలాగున దేవుడు మనలందరినీ కృప చూపించి కుటుంబాన్ని కూడా దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అబ్రాహ్మణ ప్రార్థన చేస్తాం. మైక్ ఇచ్చాము. మా వర్షం మా ప్రభలో తండ్రి, కృపాసర సంపూర్ణ వేసు ప్రభా, మీకు మన స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మరి తండ్రి, సాయంకాల సమయంలో కూడా మా ప్రియ సోదరుడు బాబన్న నాయన మరి ఆత్మను ప్రేమించి వారి యొక్క గృహాన్ని ఆధారం చేసుకుని ప్రభా, నాయన మరి తండ్రి, యెరూషలేము బిడ్డలుగా నీ పిల్లలుగా ఈ సాయంకాల సమయంలో నాయన వీధి సువార్త జరిగించట్లో కూడా కృప చూపిస్తూ వచ్చిన వందను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన మిమ్మల్ని కూర్చున్న రక్షణ వార్తను అనేకులకు వినిపించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మరింతేగాక దేవా యొక్క గృహాన్ని ఆధారం చేసుకుని ప్రభా, నీ బిడ్డలు ఇక్కడ చేరి కొద్దిసేపు దాసుని నెల పెట్టుకుని యెషయా గ్రంథం 60 అధ్యాయము 9 కూడా లిమ్ము తేజరిల్లము